ఈరోజు మన దగ్గర ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే లెజెండ్ ఆఫ్ సోషల్ మీడియాని ఒక ఆట ఆడుకున్న అతనే అందగాడు మన దగ్గర ఉన్నాడు. అందగాడు కాదురా భయ్, అందగత్తే. సరేరా భయ్, అందగాడు కాదు, అందగత్తె కాదు, అందగత్తెగాడు. ఉప్పల్ బాలు అందగత్తెగాడు అని పెడదాం మనం. ఆపండ్రా వేస్ట్ పాడుకోవాలరా. అందగత్తిని కాదు, ఉప్పల్ బాలు ఒక బ్రాండ్, నేను ఒక సెలబ్రిటీ. తన టంచర్ తో అమ్మాయిలకి అసూయ పుట్టిస్తాడు. సో యూట్యూబ్ మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ ఈ రోజు మన దగ్గర ఉన్నాడు. తనే ఉప్పల్ బాలు. సో ఉప్పల్ బాలు, నీ గురించి జనాలకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు? హాయ్ అండి, నేనంటే ఉప్పల్ బాలు అంటే షాక్ అయ్యారా, పిచ్చెక్కారా? నేను ఉప్పల్ బాలు. టిక్ టాక్ లేపింది నేనే, ఇన్స్టాగ్రామ్ లేపింది నేనే, ఆ యూట్యూబ్ లేపింది నేనే. అన్ని లేతానే కానీ నువ్వు లేసలేవు. నేను లేసాను ఎప్పుడో, లేదు చాలా రోజులు అవుతుంది. బాగానే పడున్నాయి కానీ ఇది జుట్టు పెద్దదే, బాగా పెద్ద. అయితే ఎన్ని రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నావు? అది చాలా రోజులు. మీ పెద్దదేనా? చాలా సూట్ తట్టుకోలేవు. కెమెరానా? కాదు, టాలెంట్, మనసు. చెప్పండి, ఏం కావాలి మీకు? ఏమడతా ఇస్తావు? నువ్వేమడతా నువ్వు ఇచ్చేదాన్ని అడిగి ఉన్నావు, తీసుకోవాలని అడగలేవు. బాలు నువ్వు చేసుకుంటావా, చేయించుకుంటావా? ఏంటిది? గడ్డం రోజు గీకుతా. నువ్వే గీకుతావా? నీ ఒక్కడికేనా? ఏంటిది? నాది నేనే గీక్కుంటా. నువ్వు రోజు గీక్కుంటావా, కొట్టించుకుంటావా? నేనే వేసుకుంటా. అసలు ఉందా? చూపించమంటావా? సో అయితే ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, ఫ్రీ బస్ వచ్చింది. అవును. అయితే ఎన్నిసార్లు పోయినావు బస్సులో ఫ్రీగా? నేను ఇప్పుడు బస్సు ఎక్కలేదు ఇంకా. ఇప్పుడు ఫ్రీ బస్సు ఫ్రీ ఆట కదా. ఇప్పుడు బస్సు ఫ్రీ ఉంది కానీ నేను ఎక్కలేదు. ఎందుకు రానిస్తలేరా? నువ్వు పోతలేవా? నేను పోతే ఎక్కి ఎందుకు రానియరు? ఫ్రీ బస్సు, నీకు ఫ్రీ బస్ ఉంటుందా? ఎందుకు ఉండదు? ఫ్రీ బస్సే అంటావు. ఫ్రీ బస్సే. నువ్వు ఆడపిల్ల అంటావు. ఆడపిల్ల మగపిల్ల కాదు, ఇస్తారు ఇక మేము సెలబ్రిటీలు కాబట్టి ఫ్రీగా. ఎన్ని సెలబ్రిటీ అని చెప్పిలా నువ్వే అనుకుంటున్నావు? ప్రపంచమే అన్నది, నేను ఒక్కడే ఎందుకు అనుకుంటా? ప్రపంచమే సెలబ్రిటీ అని, కానీ అమ్మాయి అని అనట్లేదే. మరి అమ్మాయి అని అబ్బాయి అంటారు, తేడా అంటుర్రు. అనుకోని, నో ప్రాబ్లం. అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు? నవ్వుతూ చెప్తాను, అనుకోండి అలాగే. నేను ఏందో నాకు క్లారిటీ ఉంది, నాకు ఒకటి ఉంది. అయితే ఒకటి ఉందా? ఏంటిది అది? మనసు. మనసా? కానీ నీకు రెండు ఉన్నట్టున్నాయి కదా? మూడు ఉన్నాయి. మూడు ఉన్నాయి, అయితే రెండే కనిపిస్తాయి మరి. ఫోన్లు ఒకటి మధ్యలో ఉందిలే, కనిపించకుండా పెట్టినా. అయితే జనాలకి బాగా డౌట్ ఉన్నది ఏంటంటే ఉప్పల్ బాల్ అసలు ఆడనా మొగనా తేడానా ఏందనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. కనీసం నీ దగ్గర క్లారిటీ ఉందంట? నువ్వేందని క్లారిటీ ఉన్నాను కాబట్టి మీ పక్కన కూర్చున్నా. క్లారిటీ లేని ఎందుకు కూర్చుంటాను? పక్కన క్లారిటీ లేకపోతే మీద కూర్చుంటావా? ఆ క్లారిటీ ఇద్దాం నేను పిలిపించింది. బాధ ఏం కావాలి అసలు? డౌట్ చెప్పండి. నువ్వేందో చెప్పు. ఆడనువా మొగనువా తేడాగానువా మాడగానువా? నీకు సిగ్గులేదు అరవేష్? చెప్పుకుంటావు అరవేష్ గా? మొగోడు ఎవడైనా మొగోడని చెప్పుకుంటారు కెమెరా ముందు. ఇప్పుదరా కెమెరా ముందు ఇంటర్వ్యూ కావాలన్నావు కదరా? అవును, ఇంటర్వ్యూ జనాలకు చెప్పాలి మనం. అంటే నువ్వు సెలబ్రిటీ కాబట్టి నీ గురించి కావాలి, మా గురించి ఎవరికి ఎందుకు? 100 సార్లు చెప్పలేడు. ఒకసారి చెప్పినావు అంటే అయిపోయింది. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు భాష అంటావా? ఓకే బాలు, నువ్వు పెళ్లి చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటావా అబ్బాయిని చేసుకుంటావా? అసలు నేను పెళ్లి చేసుకోనరా. ఎందుకట్లా? నా ఇష్టం, ఇంట్రెస్ట్ లేదు. సరే ఓకే, నువ్వు సెక్స్ చేస్తే అమ్మాయిలతో చేస్తావా అబ్బాయిలతో చేస్తావా? నీతో చేస్తా. నువ్వు హ్యాపీయా? చెప్పు, నువ్వు హ్యాపీయా? నేను నాట్ హ్యాపీ. మరి మూసుకో. అరే జనాలు ఎందుకురా నీకు? మరి ఎవడైనా చెక్ చేసి జనాలు చెప్పుకుంటారు దిక్కుమాల పాడుకో. అరే సిగ్గు లేదా? కాదు, నేను చెప్పుకుంటా, నేను అమ్మాయిలతో చేస్తా. నేను కూడా అమ్మాయిలతో చేస్తా. మరి అదే జనాల క్లారిటీ కావాలంటే కమెంట్. అయితే అమ్మాయిలు అంటే ఇప్పుడు నీకు హీరోయిన్లలో ఎవరంటే ఇష్టం? నువ్వు నీతో చేస్తారా? నేను హీరోయిన్ కాదు కదా. హీరోయిన్లు అంటే ఎవరంటే ఇష్టం నీకు? ఇప్పుడు మన తెలుగులో కానీ హిందీలో కానీ. దిస్ ఈస్ రాకుల్ ప్రీత్, ఐశ్వర్య రాయ్, అనుష్క, దిస్ ఈస్ శిల్పా శెట్టి. అరే అనుష్క అంటే గుర్తొచ్చింది ఉప్పల్ బాలు. అసలు నువ్వు అనుష్క నువ్వు అనుష్క లెక్కుంటావు బాలు. నాకు తెలుసు అనుష్కలా ఉంటానని. ఎట్లా అనుష్క మీ అక్కన ఏమన్నా? ఎట్లా అలా కాదు, దేవుడు ఆ టచ్చర్ ఇచ్చాడు నాకు. టచ్చర్ వచ్చింది, టచ్చర్. నీ టచ్చర్ పైన నీ అభిప్రాయం ఏం చెప్పు బాలు? అసలు రియల్ చెప్పాలంటే నా టచ్చర్ కి చాలా మంది మగవాళ్ళు కానీ ఎవరైనా పర్వాలేదు, నా తొడలు కానీ, నా ఫిజిక్, నా దిస్ ఈజ్ నా బాడీ, దిస్ ఈజ్ నా హెయిర్ కానీ, నా చేతులు, నన్ను చూస్తే పిచ్చెక్కుతుంది జనాలకి. చాలా మంది అడుగుతారు, బాలు నువ్వు నిజంగా ఎంత సెక్సీ ఉంటుందో తెలుసు, నీ అందం నీకు కనపడదు కానీ ఎంత బాగుంటుందో తెలుసు అని అడుగుతారు. అయితే బాలు ఎంతమంది అడిగారు? ఇది లేస్తుంది పైకి, లోపల కానీ లోపల. ఓకే
మా కెమెరామ్యాన్ వస్తాడంటే హెల్ప్ చేస్తాడంట. మా కెమెరామ్యాన్ కి బాగున్నది ఆడ ముట్టుకుందామని ఏందో మరి. కెమెరామెన్ కన్నా మీరు ఎక్కువ చూస్తున్నారు. ఏమో చూసుడు పాడు. అది బాలు, ఇగో ఈ కండలు కానీ నీ బాడీ కానీ బాగా మెయింటైన్ చేస్తున్నావు. జిమ్ నువ్వు రోజు నైట్ చేసే జిమ్ వల్ల నేను ఇదంతా పాగులు చేస్తే యాడ్ చేస్తాను, దాని టైమింగ్స్ ఉండదు. నైట్ టైమే ఓన్లీ 10 నుంచి 12 గంటల వరకు 2 గంటలు బాగా జిమ్ చేస్తావట నైట్ నువ్వు టైం. అప్పుడే చేస్తావా? నేను అసలు జిమ్ చేయను, అందుకే నువ్వు ఏమని కూడా జనాన్ని తెలుసులే. అయితే ఇప్పుడు నా గురించి కాదు బాలు, నీ గురించి చెప్పు. నువ్వు కూడా చెప్పాలి కదా జనాలు. నాది ఎందుకు బాను, నువ్వు సెలబ్రిటీ బాను. నేను ఎప్పుడు వాడు చేస్తా. అయితే చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటి? సంతూర్ సబ్బు, డవ్ షాంపూ. ఇప్పుడు నువ్వు మేకప్లు, లిప్స్టిక్లు ఏ వాడుతావు? మేకప్ కిట్లు నువ్వు ఆడోలే వాడతావు, మొగోలే? బ్లాక్స్ వాడతాం. లాక్మీ వాడవా? లాక్మీ వాడతాను. లాక్మీ వాడతావా? బ్లాక్మీ వాడతావా? లాక్మీ లిప్స్టిక్ వాడతాను. లిప్స్టిక్ సబ్బు ఏమో సంతూర్ సబ్బు, హెయిర్ కు డవ్ షాంపూ, ఓకే. ముఖానికి ఫెనల్ పోరడా. పోరడా దిక్కుమల్లోడా పోరని కూడా వాడతాను. అయితే ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లా, టిక్ టాక్ లా వచ్చిన కాంచెల్లి శారీలు కట్టుకొని టచ్చర్ చూసిలా అని చెప్పి టిక్ టాక్ కాంచెల్లి అడుగుతాను. అయితే నువ్వు అట్లా ఎందుకు చెప్తాను? ఇప్పుడు అబ్బాయిలాగా డ్రెస్ వేసుకొని చేయకుండా శారీలు కట్టుకొని డ్రెస్సులు వేసుకొని, అమ్మాయిలు డ్రెస్సులు వేసుకొని చేస్తున్నావు. అట్లా ఎందుకు చేస్తున్నావు? డిఫరెంట్ గా చేస్తే ఎవరైనా చూస్తారు, మామూలుగా చేస్తే ఎవరు చూడరు. ఇప్పుడు నువ్వు చేస్తే నేను ఎవరు చూడరు వీడియోలు. నన్ను ఎవరు చూడు. ఇప్పుడు నేను డిఫరెంట్ చేసిన నన్ను ఎవరు చూడు అని అంటాడు వాడు. ఇప్పుడు నువ్వు మీరు నాతో అయితే ఇంటర్వ్యూ అడుగుతున్నారు కాబట్టి మీరు అయితే చూస్తారు. అఫీషియల్ నేను ఎవరు దేకడు కూడా దేకడు. గట్లా అఫీషియల్ గా అడిగితే ఎవరు దేకుతలేడనే నిన్ను పిలిపించిన వాళ్ళు. నేను అయితే ఇప్పుడు తేడా అయితే నువ్వు తేడా వీడియోలు చూసి ట్రెండ్ అయినావు కదా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ కూడా తేడా చేద్దాం. నీకోసం నేను గిఫ్ట్ తెప్పించినాం. నీకు రాబోయే రీల్స్ లో, రాబోయే వీడియోలో నువ్వు ఇంకా మంచి కనబడాలని చెప్పి అవమానించద్దు. తేడా కాదు, నీకు సెలబ్రిటీ బాలు నిన్ను తేడా అంటలేరు, ఇవ్వలేమంటలేరు. నువ్వు రీల్స్ చేస్తాను కాబట్టి నీ రీల్స్ కి ఉపయోగపడే ఒకటి గిఫ్ట్ పట్టుకొచ్చినాం. ఏమంటావా? తేబయ్యా ఈ గిఫ్ట్ చేసుకొని నువ్వు ఏం ఫీల్ కాకు. రీల్స్ చేసుకో, నీకోసం ఏం రీల్స్ కోసమే. నీకు చర్మ సౌందర్యానికి సరిపోయే లిప్స్టిక్, శారీ, గాజులు, లిప్స్టిక్ ఇయో. వీటిని నువ్వు రీల్ చేసి మాకు ట్యాగ్ చేయాలి మళ్ళీ దీని మీద. సారీ నాకేనా? ఇప్పుడు కట్టుకుంటావా? కాదు, చీర పాత చీర లాగా చీర కాదు, కొత్తది. పాత ఇచ్చే కనబడుతున్నావా బాలు? ఇప్పుడు కట్టుకుంటావా? మరి కట్టుకొని రా, మనం తేడా ఇంటర్వ్యూ చేద్దామా? ఎందుకు తేడా రీల్స్ చేద్దాం. రీల్స్ కాదు, మనం ఇలా ఏతనే కదా ఇంటర్వ్యూ పోతా అన్నావు. తర్వాత కట్టుకుంటలే. మరి ఇంటర్వ్యూలో మనకు ఇప్పుడు ఇంటర్వ్యూలో కట్టుకుంటేనే. ఫ్రెండ్స్, ఈ ఛానల్ వాళ్ళు నాకు చీర ఇచ్చారు, ఇది కట్టుకుని రీల్ ఈ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను కూడా చెప్తాను. ఓకే బాలు, పక్కన పెడదాం. ఏం పట్టుకొని కూర్చుంటే అంతసేపు బరువు అవుతుంది నీకు? పర్వాలేదు, అలవాటేనా నీకు? పట్టుకుని అలవాటే. ఏంటి సీరియల్? ఓకే. అయితే ఇప్పుడు నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నారు. ఎంతమందిని చూసి ఇప్పటి వరకు? చాలా మందిని చూసి. వాళ్ళు నీకు నచ్చలేదా, నీకు వాళ్ళు నచ్చలేదా? మీరు నాకు నచ్చట్లేదు. మీరు నన్ను ఎందుకు వెళ్తాను? నేను పెళ్లి సంబంధానికి రాలే. వాళ్ళు నచ్చిలా నీకు? ఇట్లా పెట్టినా అరే బాగా అరే వీడియో తీయమంటుండు. లేదు, అక్కడ పెట్టినా, ఆడ పెట్టమంటున్నావా? బాగానే ఊపుతున్నావు కదా. ఊపి ప్రాక్టీస్ అయింది. ఇది కూడా చెప్పాను. సారీ, బాగుంది. కప్పుకో, కలర్ ఇట్లా కప్పుకో, మీద కప్పుకో, గిట్ల వేసుకో, గిట్లా పక్కకి వేసుకో మీద. అయితే